ఇంకొక 5 నిమిషాలుంటే నా ప్రాణాలకే ప్రమాదం అయిపోయేదనమాట. ఎందుకో చెప్తాను, వీడియో పూర్తిగా చూడండి. హాయ్! హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే దేవుని దయ వల్ల చాలా బాగున్నాను. నా పేరు ప్రేమ్‌రాజ్. నేనైతే ఖతార్‌లో ఉంటాను. సో, గత 2, 3 రోజులుగా నాకైతే ఖాళీ అస్సలు ఉండట్లేదు. ఇంకా చాలా బిజీ వర్క్ అనమాట. ఇంకా అందుకని వీడియోస్ కూడా చేయట్లేదు. ఇక ఈరోజైతే మా సార్ అయితే గనక వాటర్ ట్యాంక్ క్లీన్ చేయమని చెప్పేసి అయితే చెప్పారనమాట. ఈ వాటర్ ట్యాంక్ అయితే చాలా పెద్దది. నేను నిలబడి నా చేతులు పైకంట ఎత్తినా కూడా అందనంత ఎత్తుగా ఉంటుంది ఈ వాటర్ ట్యాంకు. సరే కదా, క్లీన్ చేద్దామని చెప్పేసి నేను మా ఇంట్లో వంటతను కలిసి క్లీన్ చేయడానికైతే వెళ్ళామనమాట. ఇంకా లోపలికైతే నేనే వెళ్ళాల్సొచ్చింది. వాటర్ పైప్ అయితే ఉంటుంది. పైప్‌తో వాటర్ బయటికి లాగుదామని చూసాము. కానీ దానివల్ల అవ్వట్లేదని ఇంకా బకెట్‌తో వాటర్ తీసైతే బయటకి వేయడం జరిగింది. ఇక లోపల వేడి నీళ్ళ వల్ల ఊపిరి జలపలేదనమాట. అయినా సరే అలాగే లోపలుండి చాలా సేపు అయితే చేశాను. ఇంచుమించు ఒక 20 నిమిషాల పాటు లోపలే ఉండిపోయాను. ఇక ఊపిరి జలపక ఇంకా చేసేదేం లేక బయటకైతే వచ్చేసాననమాట. ఇంకాసేపు అక్కడే ఉండుంటే చాలా ప్రమాదం అయిపోయేది. అసలు చాలా వేడనమాట. లోపల గాలాడక, ఊపిరి జలపక చాలా దారుణం అయిపోయింది. ఇక బయటకైతే వచ్చేసాను. మొత్తానికి క్లీన్ అయితే చేసేసామనమాట. ఎవరైనా ఇలాగ వాటర్ ట్యాంకులు ఎప్పుడైనా క్లీన్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. సాధ్యమైనంత వరకు బయటికి ఒక 5 నిమిషాలకు ఒకసారి బయటకొచ్చి మరలా వెళ్ళి క్లీన్ చేసే విధంగా చేయండి తప్ప కంటిన్యూగా లోపలే ఉండి మాత్రం చేయొద్దు. ఎందుకంటే చాలా ప్రమాదం. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్.